ప్రతిష్టాత్మకమైన సంక్షేమ కార్యక్రమం అమ్మఒడి రెండో విడత ఏదైతే దాదాపు 45 లక్షల తల్లులకు దాదాపు 80 లక్షల పైచీలుగా పిల్లలకు ఏదైతే చదువుకునేదానికి పేద దిగువ మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఆర్థిక ఇబ్బంది లేకుండా చదివించేదానికి తల్లులకు ఇచ్చే ఒక అపురూపమైన కానుక ఈ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేపట్టని ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండోసారి దాదాపు 45 లక్షల మంది తల్లులకు 80 లక్షల పిల్లలకు ఇచ్చే ఈ కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళా తల్లులకు ఈరోజు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా మహిళలు బాగుంటే ఆ గృహం బాగుంటుంది, ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మహిళలకు అన్ని రకాలుగా అండదండగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా, పిల్లలకి ఒక మామయ్యగా ఈరోజు వాళ్ళకి అండదండలుగా ఉంటుంటే, కానీ రాష్ట్రంలో ఒక సైంధవుడిగా ఏదైతే ఒక ఆయన తయారై ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఓర్వలేక ముందు నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దాన్ని తీసుకువెళ్లి కోర్టులో వేయటం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గరలో కూడా అమలు కాకపోవడానికి కారణం ఎవరు అంటే ఆ సైంధవుడు. ఆ సైంధవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క ఆయన బిడ్డలు మాత్రం అమెరికాలో చదువుకోవాలా, పై చదువుకోవాలా, కానీ పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మాత్రం దాన్ని కోర్టులో వేసి అడ్డుకుంటాడు. రెండో పక్క దాదాపు ఈ రాష్ట్రంలో 30,70,000 మందికి మహిళా తల్లులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని తలపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ తల్లులకి రిజిస్ట్రేషన్ చేయనీయకుండా కోర్టులు వెళ్లి అడ్డుకున్న సైంధవుడు ఎవరు అంటే మళ్ళీ మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రిజిస్ట్రేషన్ దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సింది పోయి కేవలం డీఫార్మ్ పట్టాతో ఈ రోజు సర్దుకోవాల్సి వస్తా ఉంది. దాన్ని కూడా ఈ రోజు కోర్టు వెళ్ళి అడ్డుకోవటం. సరే ఆడైపోయింది. ఈ రోజు దాదాపు 45 లక్షల మంది తల్లులకి ఈ రాష్ట్రంలో పండగ ముందు మరో సంక్రాంతి పండుగలాగా దాదాపు తమ పిల్లల్ని చదివించుకునేదానికి కానీ ఏదేదో చిన్న అవసరాలు తమ పిల్లలకి తీర్చుకునే అవకాశం కానీ ఉంటే దాదాపు ఆ కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా అడ్డుకొని ఆ తల్లులకి రానికుండా అడ్డుకునే కార్యక్రమం తను వెనకుండి కుటీర రాజకీయాలు చేస్తున్న సైంధవుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎన్ని అయినప్పటికీ ఏదైతే మేము చెప్పిన 45 లక్షల మందికి అమ్మఒడి కార్యక్రమం వాస్తవానికి 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం కొన్ని సాంకేతిక దీనివల్ల 11వ తారీఖున మార్చబడింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో 45 లక్షల మంది తల్లులకు సంబంధించి 85 లక్షల మంది బిడ్డలకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి ఏ ఒక్క కార్యక్రమం జరిగినా ఈ రాష్ట్రంలో అడ్డుకునే కార్యక్రమం, ఏ ఒక్క మహిళలకు ఒక మంచి చేస్తా ఉన్నా కూడా అడ్డుకునే కార్యక్రమం. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తరిమే రోజు వస్తుంది. శాశ్వతంగా ఈ రోజు మహిళలందరూ కూడా ఈ రోజు ఏదైతే మహిళలు ద్రోహిగా దాదాపు మహిళల్ని ఏ విధంగా వాళ్ళకి కార్యక్రమాలు వస్తుంటే ఎన్ని రకాలు అడ్డుకోవాలో అన్ని రకాలుగా తన నీచ రాజకీయాలతో ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్ర మహిళలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తరిమే రోజు వచ్చింది దగ్గరలో. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా తను తేరుకోకుండా తన ఎదవ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేస్తుంటే శాశ్వతంగా ఏ విధంగా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కట్టుకొని అక్కడ నివసిస్తున్నాడో అక్కడే తన పూర్తి మకాం కూడా మార్చుకునే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ సైంధవుడికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం. మేము ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు సంబంధించి 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు
పేజీల వారీగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమై ఈ రోజు హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఏ విధంగా వ్యాక్సినేషన్ ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటే ఈరోజు ఎన్నికలు ఏ విధమైనా సరే ఎన్నికలు పెట్టి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నావు, నువ్వేమో చంద్రబాబు నాయుడేమో 70 సంవత్సరాలు 72 సంవత్సరాలు చేతికి నిండా 7 దాకా గ్లౌజులు వేసుకొని మూతికి ఇంత మాస్క్ కట్టుకొని కనీసం ఈ 8 నెలల్లో నెల్లూరు ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చాడంటే పట్టుమని 5 సార్లు రాల. నీ కొడుకు 34, 35 సంవత్సరాలు యువకుడైనా కూడా మాస్కులు గీసులు పెట్టుకొని తిరుగుతా ఉన్నావు. ఎక్కడికి జనాలకి దూరంగా హైదరాబాద్ లో నివసిస్తా ఉన్నావు. కానీ ఎలక్షన్ కానీ జరిగితే ముస్లిం వాళ్ళు కానీ అందరూ కూడా కానీ ఏ విధంగా ఈ రోజు క్యూలో నిలబడి అనేక ఇబ్బందులు అవుతాయి. కాబట్టి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత పూర్తిగా ఇది అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకుంటామంటే దానికి వెనక నుంచి లేదు ఎన్నికలు పెట్టి తీరాలని ఒక పంతం. సరే ఏమన్నా గెలిచేది ఉందా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు చూసి భయపడో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈరోజు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ స్థానిక ఎన్నికలు జరిగినా కూడా అవతల పార్టీకి డిపాజిట్లు కలుగుతాయి. ఆ రోజు నామినేషన్లోనే చూసాం ఎన్ని వరకు ఏదైతే ఏకగ్రీవం అయినాయో. ఆ రోజు పోటీ చేసే దమ్ము లేదు, ఆ రోజు నామినేషన్ వేసే దమ్ము లేదు. నామినేషన్ వేసుకునే దమ్ము లేక అభ్యర్థులు దొరక్క నామినేషన్లు అయిపోయిన తర్వాత ఈ విధంగా కుట్ర రాజకీయాలతో నామినేషన్లు వేయలేదని మాట్లాడే పరిస్థితి మీ పార్టీకి దౌర్భాగ్య పరిస్థితిలో మీ పార్టీ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెనక నుంచి ఆయనకున్న ఈరోజు అందరం కూడా చూస్తా ఉన్నాం. ఆయనకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో ఎలక్షన్ కమిషన్కి అందరూ కూడా దీనికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒకటే భయం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రేపు తిరుపతి ఎన్నికలు వస్తున్నాయి, బై ఎలక్షన్ మార్చిలోనే ఎప్పుడో బై ఎలక్షన్ ఉంది. ఆ ఎన్నికలు జరిగితే 3వ స్థానానికో 4వ స్థానానికో పడిపోతా నేను. నా పార్టీ 3వ స్థానానికో 4వ స్థానానికో పడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిగితే ఇంకా నా పార్టీ అసలు అడ్రస్సే ఉండదు, కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కొరత అవుతారు. కాబట్టి ఏదో విధంగా ముందు జరిపేసి పప్పం గడుపుకోవాలని చూస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంది. ఈరోజు రేపు తిరుపతి ఎన్నికలు జరిగినా కూడా దాదాపు 2 లక్షల 3 లక్షల పైసలకి ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రేపు స్థానిక ఎన్నికలు పంచాయతీలు జరిగినా లేకపోతే ఇంకో లోకల్ బాడీస్ జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కనీసం డిపాజిట్లు వెళ్ళంతే పరిస్థితులు టీడీపీ ఉంది. వీళ్ళ మాట్లాడేది ఈరోజు అడుగుతా ఉన్నా, ఒక పండుగ పూట ముందు 2 రోజుల ముందు 45 లక్షల మంది తల్లులకు ఒక అమ్మఒడి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న నీచ నికృష్టప సైంధవుడు ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా అని అడుగుతా ఉన్నా. ఒక పండగ ముందు 15,000 రూపాయలు ప్రతి తల్లికి వస్తే తమ పిల్లలకి సంబంధించి చదువు కావచ్చు ఇంకో దానికన్నా చిన్న చిన్న అవసరాలు కానీ తమ పిల్లలకి పండుగల వచ్చే ముందు ఒక పెద్ద పండుగ వస్తుంటే దానికి కూడా అడ్డు. ఇంతకైనా నీచుడు ఉంటాడా? ఇట్లాంటి సైంధవుడికి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. రేపెట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈ ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడి గ్రౌండ్స్ లో జరుగుతుంది. నెల్లూరులోని ఈ జిల్లాలోంచి మహిళలు కానీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం, మీ అందరూ రెండమ్మ, మీ బిడ్డకి మీ అన్నకి మీ తమ్ముడికి ఆశీస్సులు ఇవ్వండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో తను అనుకున్న సంక్షేమ పథకాలు ముందు తీసుకువెళ్లటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎన్ని కుట్రలు చేసినా తను అనుకున్న లక్ష్యాన్ని ప్రజలకు చేయాల్సిన మంచిని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకోవాల్సిన దీన్ని లెగసీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక వైరు అటు అందరూ వచ్చి రేపు ఆయన దీవించమని ఆయనకు ఆశీస్సులు ఇవ్వమని పండగ పూట ముందు రేపు జరగబోయే ఈ మహా సంక్రాంతికి తప్పకుండా అందరూ వచ్చి ఆయన ముఖ్యమంత్రికి ప్రజా ముఖ్యమంత్రికి సంక్షేమ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సైంధవుడికి బుద్ధి చెప్పాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మంత్రులు జలవనరుల శాఖ మంత్రులు అన్ని వివరంగా చెప్పడం జరిగింది. దానికి అనుసంధానంగా ఈ యొక్క పథకం విద్యాశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమం జగనన్న అమ్మఒడి కార్యక్రమం 2వ విడత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
పేదరికంలో ఉన్నటువంటి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 11 గంటలకు మరి ఇదే ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా కంప్యూటర్ మీటా నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ తల్లుల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేసే కార్యక్రమం యథాతథంగా జరుగుతుందనే సంగతి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. దీని మీద ఎన్నో అపోహలు మరి ఈరోజు కలిగించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని, తద్వారా వాళ్ళు మరి ఈరోజు ప్రతిపక్షాల చేతులు కీలుబొమ్మైనటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్ ఒక రాక్షసానందం పొందాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 19 నెలల కాలంలో ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలను గాడిలో పెడుతూ వాటిని పటిష్టం చేస్తూ స్థానిక సంస్థలకు నూతన జవసత్వాలు ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో సాక్షాత్తు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థను మరి పరిగణలోకి తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అట్లాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ విధంగా ఎవరి చేతులను మరి కీలుబొమ్మై కుట్రపూరితంగా మరి అట్లాగే దురుద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఈ విధంగా మరి ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు యావత్ రాష్ట్రం అంతా అక్క చెల్లెమ్మలందరూ సంక్రాంతి ముందు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది జగనన్న అమ్మఒడి పండగ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నము, ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేస్తా ఉన్నారో చాలా బాధాకరం. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా ఇది ఒక దివాలాకోరు రాజకీయం, ఒక దిగజారుడు రాజకీయం అని మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ మరి చీకొడుతున్న పరిస్థితి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ వారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ అధికారులని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంటే మేము రాజకీయ నాయకులను పక్కన పెడతాం. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సింగల్ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ద్వివేది గారు కానివ్వండి, సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు ఇంతమంది వెళ్ళి చెప్పి ఈ విధంగా ఈ వ్యాక్సినేషన్ వస్తున్న తరుణంలో డ్రై రన్ జరుగుతున్న పరిస్థితుల్లో ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పినా కూడా ఏకపక్షంగా మండి వైఖరితోటి ముందుకు పోవడం ఎంతవరకు సమంజసం? సరే, మేమందరం వీళ్ళని కూడా పక్కన పెడతాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు, రెవెన్యూ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగస్తుల సంఘాలు అందరూ మమ్మల్ని దయచేసి లాగద్దండి, మేము ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ కార్యక్రమం చేయలేము, మేము విధులకు ఈ ఎలక్షన్ విధులకు హాజరు కామని చెప్పి వారు ఈరోజు చెప్తున్న మరి తరుణంలో దీనికి మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత ప్రామాణికంగా తీసుకోవాలి, వారి విలువైన ప్రాణాలను కాపాడే దిశలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ కరోనా కోవిడ్-19 మహమ్మారిని నియంత్రించే భాగంలో దేశంలోని అత్యుత్తమ మరి సేవలు అందించిన ఈ పరిస్థితుల్లో ఒక దుందుడుకు చర్య ద్వారా మొత్తం మరి నేలపాలు చేసే ప్రమాదం ఉందని చెప్పి కూడా అధికారులందరూ చెప్తున్నా కూడా ఈరోజు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీన్ని పరచోబర పెడుతూ మరి ఎవరి చేతిలోనూ కీలుబొమ్మారని మాత్రం ఖచ్చితంగా ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కార్యక్రమం రేపు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మరి జిల్లా మంత్రివర్యులు మరి అనిల్ కుమార్ గారు, అట్లాగే గౌతమ్ రెడ్డి గారు, అట్లాగే ఎంపీ గారు, మరి ఇద్దరు ఎంపీలు మరి ఉన్నారు ఇక్కడ, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు, మరి శాసనసభ్యులందరూ సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో గత వారం రోజులుగా అన్ని ఏర్పాట్లు చేస్తా మరి ఈ యొక్క కార్యక్రమం కోసం కావాల్సినటువంటి ఈ అరేంజ్మెంట్స్ అన్ని మరి ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా మరి నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము ఇన్ని మరి ఏర్పాటు చేసుకున్నా కూడా స్టిల్ ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి మోడల్ కూడా కండక్ట్ ఒకటి వర్తింపజేయడం మరి జరిగింది కాబట్టి దానికి లోబడే ఆ యొక్క మోడల్ కూడా కాండక్ట్కు లోబడే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారమే మరి క్షేత్రస్థాయిలో అంటే జిల్లా స్థాయిలో మరి అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహించుకునే విధంగా
ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు మరి విద్యాశాఖ అధికారులకు అంటే ఆర్జేడీల దగ్గర నుంచి డిఈఓలకు, డిప్యూటీ డిఈఓలకు, ఎంఈఓలకు, హెడ్ మాస్టర్లకు కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు లోబడే కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే మరి జీవోలు కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ యొక్క తల్లులు ఏవైతే మరి ఈ యొక్క స్కీమ్ ద్వారా ఈ యొక్క జగనన్న అమ్మఒడి ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారో వారి సంఖ్య కూడా ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ జీవో ఇచ్చినా కూడా, ఎందుకంటే నిన్న మళ్ళా ముఖ్యమంత్రి గారు సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా కూడా ఇంకా కొన్ని ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో కొన్ని విత్హెల్డ్ మరి లిస్టులో ఉన్నటువంటి తల్లుల మరి పేర్లు, అట్లాగే కొన్ని ఎక్కడైతే మరి డూప్లికేషన్ నెంబర్స్, తర్వాత ఇతర సాంకేతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి కారణాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ సరిచేస్తూ నేను ఇచ్చిన జీవోకు ఇంకొక అదనంగా సుమారు ఒక 40 నుంచి 50 వేల మరి తల్లుల మరి పేర్లు ఈ జాబితాలోకి చేర్చే అవకాశం ఉందని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఇప్పటికే 1,76,000 నిన్నటికి జీవో రిలీజ్ చేసేదానికి 1,76,859 మంది అదనంగా, అంటే పోయిన సంవత్సరానికి మరి సంబంధించినటువంటి సంఖ్యతో పోలిస్తే అదనంగా మరి తల్లులు మరి ఈ రోజు ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందే మరి అవకాశం ఉంది. ఈ యొక్క స్కీమ్ మరి ముందుగా 9వ తారీఖున మరి లాంచ్ చేయాలని చెప్పి మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా పండుగల మరి తేదీలు ఖరారై ఉన్నాయో అదేవిధంగా ఈ జగనన్న అమ్మఒడి తారీఖు కూడా గత సంవత్సరం జనవరి 9న ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జనవరి 9న ఇవ్వాలని చెప్పి కూడా ఇదివరకే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ రోజు అంటే నిన్న ఈరోజు సెకండ్ సాటర్డే, సండే ఈ 2 రోజులు బ్యాంకు హాలిడేస్ కాబట్టి ఈ యొక్క ఆర్టీజీఎస్ ద్వారా ఈ అమౌంట్ నగదు బదిలీ జరిగే మరి దానికి ఇబ్బంది లేకున్నా కానీ తల్లులు దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ అమౌంట్ పుట్టిన వెంటనే తల్లులు దాన్ని విత్డ్రా చేసుకునే ఒక వెసులుబాటు కల్పిస్తున్న పరిస్థితులు మనం చూడడం జరిగింది. ఎందుకంటే జగనన్న ఒక మాట ఇచ్చాడంటే మాట చేస్తాడంటే అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఆ యొక్క సాంకేతిక కారణాల వలన ఈ సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ అవడం వలన దీన్ని 11వ తారీఖు మరి వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు ఈరోజు ఎదురు చూస్తున్న ఈ యొక్క పండుగ జగనన్న అమ్మఒడి కార్యక్రమం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఈ యొక్క పేదరికం ఏదైతే ఉందో పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, నెంబర్ 1. అట్లాగే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే మరి దిశలో ఈరోజు ఒక సామాజిక సంఘ సంస్కర్తగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఒక మానవతా కోణంలో మరి గొప్ప మానవతావాదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొస్తూ దీని ద్వారా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో వాళ్ళు మరి చేరబోయే మరి విద్యార్థుల సంఖ్య పెంచాలి, బడి బయట ఉన్నటువంటి డ్రాప్అవుట్ రేట్ సంఖ్యను తగ్గించాలి అని ఇలాంటి ఆలోచనతో ఒక గొప్ప సిద్ధాంతం మరి ఒక ఆలోచన విధానం. ఎందుకంటే విద్యతోటే సమాజాభివృద్ధి అవుతుందని చెప్పి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు దాని తర్వాత 30-35 సంవత్సరాల వరకు దేశంలో కూడా ఎక్కడా కూడా ఒక విద్యా విధానం రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేస్తూ సంస్కరణలతోటి, నూతన మరి ఒరవడితోటి, నూతన ప్రొసీజర్ తోటి స్కూళ్ల రూపురేఖలు కానివ్వండి, విద్యా ప్రమాణాలను కానివ్వండి, అట్లాగే ఉపాధ్యాయ స్థితిగతులు కూడా వాళ్ళకు కూడా చాలా ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ మరి చేస్తూ అట్లాగే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, అట్లాగే ఉన్నత విద్యలో కూడా అనేక మార్పులు చేస్తూ ముందుకు పోతున్న ఈ తరుణంలో మరి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు జగనన్నను ఆశీర్వదించాలని చెప్పి ముఖ్యంగా అక్క చెల్లెమ్మలు మరి అట్లాగే విద్యార్థులు మరి జగనన్నలో ఒక మామను చూస్తూ, ఒక మేనమామను చూస్తూ జగన్మామ మీరే మాకు మరి ఎప్పటికీ ముఖ్యమంత్రి అని చెప్పి ఈరోజు వెలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా మరి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈరోజు మా ఇద్దరు సోదరులు కూడా చాలా వివరంగా చక్కగా ప్రోగ్రాంకి ఏ విధంగా కుట్రబండి యొక్క రాజకీయ పార్టీలు ఏ విధంగా ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో చాలా చక్కగా చెప్పారు. కానీ నిన్న జరిగిన ఒక
ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ దివీస్ ల్యాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందలు చెప్పడం జరిగిందనమాట. నిన్న ఆయన ఒక మాట అన్నారు, 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ నేను వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది. అసలు నిజంగానే మొదటి కేబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ 75% చేయాలని చెప్పి దాదాపు జూలై 2019లోనే మన కేబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది. నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే ఆయన కూడా చదువుకున్నవాడు, బహుశా ఇక్కడ సెయింట్ జోసెఫ్స్ లోనే చదువుకున్నారనేది కూడా చెప్పడం కూడా జరిగింది. 10th స్టాండర్డ్ అంతే. బట్ ఎక్కడ నేను బాధపడేది ఏంటంటే కేవలం మనోభావాలు అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసము ఏదో రెచ్చగొట్టి వాళ్ళ ఒక మనోభావాలను దెబ్బతీయాలనేది నిజంగానే వాళ్ళని చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఉండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది, ఇక్కడ ఉండే కుల మతాలు చూసారా లేదా, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తాం అనమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుందనంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో, అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట. సో 75% అనేది టుడే రాష్ట్ర ప్రభుత్వం మా సొంత నిధులతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ అప్స్కిల్లింగ్ చేసి ఒక వ్యవస్థకి మేము అందిస్తామని చెప్పేది ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మొదటిసారి తీసుకొని వచ్చారనమాట. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అసలు సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అనేది. మీకు ఒక చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్. ఈరోజు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టాలన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనేది ఒక స్టడీ జరుగుతుంది అనమాట. దాంట్లో ఖచ్చితంగా కంప్లీట్ గా ఒకవేళ సెక్షన్ ఏ కింద అంటే సెక్షన్ ఏ ఇండస్ట్రీస్ వచ్చి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, సెక్షన్ బి ఇండస్ట్రీస్ అనేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఎన్ఓసీస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా వాళ్ళ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ కమెన్స్మెంట్ అనేది కూడా 2 సర్టిఫికేట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా అన్ని పరిగణలోనికి తీసుకొని ఒక ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఆ లోకల్ ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అవి తీసుకొని వచ్చి స్టడీ చేసిన తర్వాతనే ఒక సర్టిఫికేషన్స్, డూస్ అండ్ డోస్, గైడ్ లైన్స్, ఎస్ఓపీస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఈ డివీస్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడాల్సిన మాట ఒకటి ఏంటంటే ఇది మా టైంలో మేము స్థాపించింది కాదు. ఇది 2015లో ఆ తోడంగి మండలంలో అనేది 505 ఎకరాలు దాదాపు 39 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు డివీస్ ల్యాబొరేటరీ అప్పుడుండే ప్రభుత్వానికి కొనుగోలు చేసి మేము టోటల్గా 790 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తామనేది చెప్పడం జరిగిందనమాట. ఫేజ్ 1లో 290 crores, ఫేజ్ 2లో 500 కోట్లు పెడతామని కూడా చెప్పడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగేది ఒకటే, 2015లో అప్పుడుండే ప్రభుత్వానికి పార్ట్నర్షిప్ ఎవరున్నారు? మీరే కదా ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అలాగే రామ్కీ అనే వ్యవస్థ ఏదో మేము తీసుకొని వచ్చామనేది ఒక ఆరోపణ చేశారు. నిజంగానే అంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ తో చూపిస్తే ఇది 2015లో డివీస్కి ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది, ఏది అప్పుడుండే ప్రభుత్వం. అలాగే 2016లో రామ్కీ అనే వ్యవస్థకి డివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఆల్రెడీ చౌటుప్పల్లో డివీస్ ల్యాబొరేటరీస్ కి దాదాపు రామ్కీ అనే వ్యవస్థ 80% ఆఫ్ ఎకనామిక్ క్లియరెన్సెస్ తీసుకొని వస్తుంది. దే ఆర్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్. కానీ యాక్చువల్ గా ఆ కన్సల్టేషన్ చేసింది ఇట్ ఈస్ అ చెన్నై బేస్డ్ కంపెనీ కాల్డ్ ఇండోమర్ కోస్టల్ హైడ్రాలిక్స్ అనేది
complete marine environment impact assessment for disposing of treated industrial effluents in sea from Divai Laboratories Limited at Untimita Village, Todangi Mandalam, East Godavari. ఇదన్నమాట. దిస్ ఇస్ ద ఈ వ్యవస్థ పూర్తిగా పొల్యూషన్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అలాగే ముఖ్యంగా నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేశాము అనేది మీ అందరికి కూడా వివరంగా చెప్పాలి. డిసెంబర్ 17న అక్కడ ఇమ్మీడియట్ గా ప్రజలు అక్కడ వ్యతిరేకిస్తే డిసెంబర్ 19న మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడుండే డివిజ యజమానం కానీ అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఒకటే చెప్పడం చూడడం జరిగింది. ఏంటంటే ఒక్క ఇటుక కూడా మీరు పెట్టకుండా వీఆర్ నాట్ అలౌవింగ్ యూ ఈవెన్ వన్ బ్రిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టిల్ యూ క్లియర్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద లోకల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగింది. అలాగే జనవరి 6వ తేదీన అన్ని స్టేక్ హోల్డర్స్ అక్కడుండే ఫిషర్మెన్ కావచ్చు, హ్యాచరీస్ కావచ్చు, అక్కడుండే విలేజర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకొని వచ్చి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే ఒక కమిటీ హెడెడ్ బై ఇండస్ట్రీస్ కమిషనర్ హెడ్ ఆల్సో అసిస్టెడ్ బై ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో బై ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఈ ఆర్డర్ కూడా మేము ఇవ్వటం కూడా ఆ రోజు 6వ తేదీ ఇవ్వటమే జరిగిందనమాట. దిస్ ఈస్ ద ఆర్డర్ వీ హ్యావ్ గివెన్ ఆన్ 6th of January. అలాగే 8th of January we have also given a letter to Divis. You cannot start this factory without treatment, without a proper plan of execution అని కూడా ఇవ్వటం కూడా జరిగింది. దిస్ ఇస్ ఆన్ 8th of January. సో ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా రెడ్ కేటగిరీ అనే ఇండస్ట్రీస్ అన్నిటికి కూడా double standards of you have to maintain 2, not 1, but make sure that you have to maintain double the security, double the environmental clearance securities మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు 1 అంటే మనం కంపల్సరీగా 2x అని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. ఉదాహరణకి ఈ రోజు మనకి గూడూరు నియోజకవర్గంలో లెదర్ ఫ్యాక్టరీ పార్క్ పర్మిషన్స్ వచ్చినప్పటికీ కూడా టోటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేదాకా మేము ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టడం కూడా చెప్పడం కూడా జరుగుతుంది. నిజంగానే నాకు ఎక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారిని అడగాలనుకుంటున్నానంటే ఆయన ప్రజల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల మీద అంత శ్రద్ధగా ఉంది కాబట్టి నేను ఆయన ఒకటే అడగాలనుకుంటున్నాను. మీరు కూడా ఈరోజు పంచాయతీలు అవసరమా, ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మీరు ఒకసారి అది తేల్చి ఒకసారి నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా మీరు సలహా ఇస్తే బాగుంటుందని సభముఖ్యంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పండి. కొత్త కార్యక్రమం అయితే పర్లేదు, ఓల్డ్ కార్యక్రమం చెప్పదలుచుకున్నామండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా కొత్త కండిషన్స్ పెట్టి ఒక ఉద్దేశపూర్వకంగా అమ్మఒడి ప్రోగ్రామ్ టార్గెట్ చేసినట్టు కనపడతా ఉంది. అందుకే కదా మీరు ఆ ప్రశ్న అడుగుతా ఉంది, అది ముందుకు పోతుందా లేదా, గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారా అని. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఎక్కడ కూడా లబ్ధిదారులలో గుర్తింపు కొత్తగా జరగలేదు. పాత లబ్ధిదారులు, పోయిన సంవత్సరం లబ్ధిదారులే సేమ్. తర్వాత ఎక్కడ కూడా ఈ యొక్క అసెట్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ స్కీమ్ కింద జరుగుతూ ఉంది. కాబట్టి అర్బన్ ఏరియా వరకు మీరు చూసే ఉంటారు ఏది ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో దాని మీద ఏమీ షరతులు లేవు. కాబట్టి అర్బన్ ఏరియా ఉన్న చోటంతా జరుగుతూ ఉంటుంది. స్కూళ్ళల్లో ప్రాబ్లమే లేదు, స్కూళ్ళల్లో ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాబ్లం ఏముంది, మిగతా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కలెక్టర్లు వాళ్ళు ఈ యొక్క చెప్పడం జరిగింది, క్లియర్గా చెప్పి ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు లోబడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి సీఎం గారి వారికి యొక్క మెసేజ్ ఏందో అది వినాలి. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారి మరి చేతుల మీదుగా యొక్క మీటా నొక్కి స్టార్ట్ అవుతుందో దాంతో జరుగుతూ ఉంటుంది. పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు తర్వాత తీసుకుపోయే చర్యలు, తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నాం దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారి స్పీచ్. అసలు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది? మేము అట్లాగా ఏదో ఉంది కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేసే ఉద్దేశం లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పారదర్శకంగా జవాబుదారీతనంతో అవినీతి రహితంగా పరిపాలన చేస్తారు. ఆయన మరి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి ఆయన అజెండా ఏందో మాకు అర్థం కావట్లేదు. ఆయన ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడ ఆపేసాం అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా. మనం ఎక్కడ ఆపేసాం, ఆయన ఎక్కడ మొదలు పెడుతున్నాడు? పంచాయతీ ఎలక్షన్లు సడన్గా ఎందుకు వచ్చినాయి?
మనం ఎక్కడ ఆపాం? ఎంపీడీసీలు జెడ్పీడీసీల దగ్గర నుంచి అక్కడ ఆపాం. మరి అవి ఏమైనా అవన్నీ కాలమే సమాధానం చెప్తుంది. ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగం మీద పరిపూర్ణంగా నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా దేవుడిని ప్రజల్ని నమ్ముతారు, మేము కూడా అదే నమ్ముతున్నాం. ప్రజలు తీర్పిస్తారు. కానీ కొంతమంది పరిశ్రమల వద్దకెళ్ళి యజమానిని బెదిరించే విధంగా, ప్రజలు రెచ్చగొట్టే విధంగా ధర్నాలు చేస్తున్నారు. అటువంటి జరుగుతుంటే పరిశోధనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అటువంటి మార్గం అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన నాకు అర్థం కాని ఏంటంటే దివీస్ యజమాని మీద ఐ హ్యావ్ నో ఇష్యూస్, ఐ హ్యావ్ నో ఇండస్ట్రీస్ మీద నాకు వ్యతిరేకత లేదు. కానీ ఇలాంటి ఒక వ్యవస్థ ఫ్యాక్టరీస్ అన్నప్పుడు ఖచ్చితంగా పొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఏ ఫ్యాక్టరీకైనా ఉంటుంది. ఇప్పుడు మనం వంటిల్లోనే చూడండి, మన వంటిల్లో మనం వంట చేసిన ఏదో ఒకటి మన వేస్టేనేజో గ్యాస్ ద్వారా మనకి స్మోక్ అనేది వెళ్తూనే ఉంటుంది. కానీ మేము ఈ ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది, వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ వేర్ మెయింటైనింగ్ అంటే ఇప్పుడు డివీస్ ఫ్యాక్టరీస్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చెప్పింది కూడా ఏంటంటే గతంలో లేని కండిషన్స్ మేము ఈరోజు పెడుతున్నాం వాళ్ళకి. ఈరోజు ఉదాహరణకి వాళ్ళకి మనం తీసుకొని వచ్చింది ఏంటంటే జీరో ఎల్డీస్ అంటే జీరో లిక్విడ్ ఎమిషన్స్ రాకుండా అంటే బేసిక్గా 100% ఆఫ్ ద వాటర్ కానీ ఎయిర్ కానీ 1% పొల్యూషన్ కూడా రాకూడదని చెప్పి కూడా మేము ఒక ZLV ప్లాంట్ స్థాపిస్తున్నాం అనమాట. అది వాళ్ళ ఖర్చుతో మేము స్థాపిస్తున్నాం అనమాట. అలాగే ఈ మెరీన్ ఈ ఒక ఎక్కడికి తీసుకొని వెళ్ళాలంటే దాదాపు ఇక్కడ కాకుండానే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ప్లేసెస్ కూడా ఆలోచిస్తున్నాం మేము. అంటే ఇవన్నీ కూడా మేము పరిధిలోకి తీసుకొని ఒక కమిటీ వేసి, ఇంటర్నల్ కమిటీ వేసి ఇండస్ట్రీస్ కమిషనరు అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అలాగే డివిస్ వాళ్ళు కూడా పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక హోలిస్టిక్, అలాగే హ్యాచరీస్ వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ కమిటీలో వాళ్లే ఒక సొల్యూషన్ మాకు చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగానే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నుండే పరిస్థితుల్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావటం అనేది నిజంగానే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ ఏబుల్ టు అట్రాక్ట్ సమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఫార్మాస్యూటికల్స్ లో కానీ, ఎలక్ట్రానిక్ సెక్టర్స్ లో కానీ మనకి పెద్దగా అంటే చాలా పెద్ద ఎత్తున మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా సొల్యూషన్స్ ఆలోచించకుండా ఊరికనే ప్రజలను రెచ్చగొట్టి నేను ప్రజలను కూడా చెప్పేది కూడా ఒకటే అమ్మా, ఈ యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎస్పెషలీ ఎన్వైరన్మెంటల్ దీని మీద అయితే మాత్రం వీ షుడ్ టేక్ డబుల్ ది సేఫ్ గార్డ్స్కే కాకుండానే దానికి కావాల్సిన మనకు రాబోయే రోజులు పిల్లల భవిష్యత్తులో మనం ఆలోచించే మీరు ఇండస్ట్రీస్ పెట్టమని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అందుకనే నేను అడిగేది ఒకటే ఏంటంటే ఒకసారి అధికారంలో ఉంటే వాళ్ళు ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట కాదు. మేము ఆ రోజు కూడా చెప్పింది మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు అజిటేషన్ జరిగినప్పుడు కూడా ఆ వ్యవస్థను వాళ్ళని అడిగింది ఒకటే, మీరు ఎమిషన్ ప్లాన్స్ మీరు పెట్టండి, మాకు అభ్యంతరం ఏం లేదు, వీ హావ్ నో అబ్జెక్షన్ టు ఎనీ ఆఫ్ యువర్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్, బట్ సేఫ్ గార్డ్స్ మెయింటైన్ చేయండి చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. టుడే మేము అదే చెప్తున్నాం కూడా, వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ సేఫ్ గార్డ్స్, డబుల్ ద సేఫ్ గార్డ్స్. అందరూ ఫ్రెష్ వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి హ్యావ్ లంచ్.